హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి దేని గురించి అంటే, మా కొత్త ఇంట్లోకి అయితే కొత్త స్టవ్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ స్టవ్ గురించి కూడా చెప్తాను. అండ్ మేము తీసుకున్న కొన్ని సోఫా సెట్స్ అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. సో అవన్నీ మీకు చూపిస్తాను. ఒక చిన్ని డే వ్లాగ్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాము. మా కొత్త ఇంట్లో ఎలా గడిచింది ఏంటో అయితే మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే మేము ఒక 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మా దగ్గర ఇంతవరకు 2 బర్నర్ స్టవ్ అయితే ఉండేది. కానీ అది మాకు మార్నింగ్ పిల్లలకి క్యారేజీలు అవి కట్టడానికి, వంటలు వండడానికి సరిపోయేది కాదనమాట. అంటే 2 బర్నర్సే ఉండటం వల్ల వంట లేట్ అయ్యేది. సో అందుకనే మేమేమనుకున్నామంటే 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకుందాము. అది కొత్త ఇంట్లో కదా, కొత్తగా పాలు పొంగించుకుందామని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. సో అనుకున్నట్టుగానే మేము 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట. అది ప్రెస్టేజ్ది. మాకు బయట అయితే 10,000 ఆ కాస్ట్ అయితే పడింది. చాలా బాగుంటుంది. మనం ఆ బర్నర్స్ని లిఫ్ట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు కూడా అనమాట. అలా కొత్త మోడల్ అయితే తీసుకున్నాము. స్టవ్ అయితే చాలా బాగుంది. గ్లాస్ టైప్, సో బ్లాక్ కలర్ అన్నమాట. సో ఆ స్టవ్ని తీసుకున్నాం. మరి ఆ స్టవ్ మీద పాలైతే పొంగించుకోవాలి కదా. మనకి గృహప్రవేశానికి సత్యనారాయణ వ్రతం, వాస్తు పూజ, ఈ పూజలను అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఆ రోజు పాలు పొంగించడానికి పుల్లల పొయ్యి పెట్టమన్నారన్నమాట. అంటే ఇటుకురాళ్ళు పెట్టి పుల్లలు పెట్టి ఆ పొయ్యినే పెట్టమన్నారు. సో అందుకనే మేము ఆ రోజు ఇంకా పుల్లల పొయ్యి మీదే పాలు పొంగించాము. ఆ తర్వాత సామాను మొత్తం షిఫ్ట్ చేసేసుకొని ఇంకా ఈ పోనీ అయితే ఓపెన్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఈ స్టవ్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ స్టవ్ మీద తాంబూలం పెట్టి పసుపు కుంకాలు వేసి చక్కగా పూజ చేసుకొని పాలు పెట్టి అయితే పొంగించుకున్నాము. మా ఇంట్లో సుఖ సంతోషాలు ఇలా పాలు పొంగినట్టు పొంగాలని చెప్పేసి పాలు అయితే పొంగించుకొని పరవనం అయితే వండుకొని దేవుడికైతే పెట్టుకున్నాం అనమాట. మనకి 4 బర్నర్ స్టవ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మనం ప్రతి వంట కూడా స్పీడ్గా చేసేసుకోవచ్చు. ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్క వంట పెట్టేసుకొని స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట. టిఫిన్స్, రైస్, ఒక దగ్గర కర్రీ, ఒక దగ్గర పాలు, అలా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో నేను పక్కన ఇక్కడ పరవన్నం వండుకుంటూ మరొక పక్కన ఇడ్లీ, రైస్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో కొత్త పొయ్యి మీద పాలు పొంగించిన తర్వాత కొత్త ఇంట్లో మందిప వర్ణన చదువుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో అందుకని ఆ తర్వాత రోజు మందిప వర్ణన అయితే పెట్టుకున్నాను ఇంట్లో. మా దగ్గర రిలేటివ్స్ని పిలుచుకొని, మా కజిన్ సిస్టర్ ఉంది కదా, వాళ్ళని పిలుచుకొని మందిప వర్ణన చదువుకున్నాను అనమాట. 9 సార్లు చదువుకుంటే చాలా మంచిదంట కొత్త ఇంట్లో. సో అందుకనే ఆ పూజని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లోకి కొత్త వస్తువులు రావాలన్నమాట. ఆ ప్లేస్లో ఆ వస్తువు ఉండకపోతే మనకు అస్సలు బాగోదు. ఇక్కడ మేము దివాన్ కాట్ పెట్టాం కదా, అక్కడ అస్సలు సెట్ అవ్వలేదు. అక్కడ ఖచ్చితంగా సోఫా వస్తేనే బాగుంటుంది. సో అందుకనే మేము సోఫా సెట్ కొనుక్కుందామని అనుకున్నాం అనమాట. ఆ దివాన్ కాట్ పక్క పెట్టేద్దాము, సోఫా సెట్ కొంటే ఆ ప్లేస్కి అందం వస్తుంది కదా అని అనుకున్నాము. సో సోఫా సెట్లు తీసుకోవడానికైతే మేము ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట. ఫస్ట్ రోజు మా కజిన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మేమందరం కలిసి సోఫా సెట్స్ చూడడానికి అయితే బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ సోఫా సెట్ మాకు చాలా కష్టమైంది. అసలు ఏం తీసుకోవాలేంటో అర్థం కాలేదు. ఎలాంటిది తీసుకోవాలి, క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్లు ఎలా ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. దాని గురించి మాకు ఏమీ అసలు ఐడియా లేదనమాట. సో ఇలా కాదు, మనం ఒక 3-4 షాప్స్ చూద్దాము. మనకి ఒక్కొక్క షాప్లో ఐటమ్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉందని కనుక్కుందామని చెప్పి ఒక్కొక్క షాపు తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఏరియాలో ఉన్న ప్రతి షాపు తిరుగుతూనే ఉన్నాము. 90% చాలా ఫేమస్ అయిన షాప్స్ అవి అయితే చూస్తున్నాను. ఏంటంటే కొంచెం ఫేమస్ అయిన షాప్స్లో అయితే కొంచెం కొత్త మోడల్ లుక్లో ఉంటుంది కదా అని చెప్పేసి మాకు కావాల్సిన సోఫా సెట్ ఏమనుకున్నామంటే, మనకి పైన సోఫా కమ్ బెడ్ వస్తుంది కదా, సోఫాని బెడ్ లాగా లాక్కొని బెడ్ లాగా కూడా పడుకోవచ్చు అండ్ సోఫా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ టైప్ సోఫా అయితే కావాలనుకున్నాం. ఎవరైనా వచ్చినా పడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ మార్కెట్లోకి వెళ్తే
అసలు చాలా కాస్ట్లు ఉన్నాయి. సోఫా ఇంతింత కాస్ట్లు ఉంటాయని నాకు అస్సలు తెలియదనమాట. మేము ఇప్పుడు దాకా మాది చిన్న హౌస్ అవ్వడం వల్ల, పాతదే ఓన్ హౌస్ చిన్నది అవ్వడం వల్ల దాంట్లో దివాన్ కాట్ పెట్టుకొని యూజ్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు పెద్ద హౌస్ వల్ల కొంచెం మనం సోఫా అయితే పెట్టాల్సి వచ్చింది. కానీ సోఫా ఇంత కాస్ట్ ఉందని నాకు అస్సలు తెలీదు. ఎన్ని వెతికామో మాకు మీడియం రేంజ్లో కాస్ట్ కావాలి, అండ్ సోఫా బాగుండాలి, అండ్ మోడర్న్ వేర్ ఉండాలి, అండ్ సోఫా కమ్ బెడ్ కావాలన్నమాట. సో ఇవన్నీ కావాలి. సో మాకైతే ఏమీ తెలీదు. మేమనుకున్నాం చూద్దాం, ఒక 3-4 షాప్స్ చూద్దాం, అసలు వేరియేషన్స్ కాస్ట్ ఎంత ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి అన్నీ కనుక్కుందామని చెప్పేసి మేము ఇంకా ఏలూరులో ఉన్న షాప్స్ అయితే తిరుగుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ షాప్ ఉందన్నమాట, వివాంటా ఏదో ఉంది షాప్ నేమ్. చాలా బాగున్నాయి సోఫా సెట్స్, బట్ కాస్ట్ అయితే 1 lakh దగ్గరలో ఉన్నాయన్నమాట. 80,000, 90,000, 1 lakh ఆ కాస్ట్లో ఉన్నాయి. మేమేంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో చూద్దాము, ఒక 50-60 ఆ కాస్ట్లో చూద్దాం అనుకుంటున్నాము. బట్ 50-60 కాస్ట్లో అయితే 1-2 దొరికినవి, బట్ నాకు క్లాత్ నచ్చలేదు. కొంతకాలం ఆగాలంటే మంచి క్లాత్ ఉండాలి కదా, మంచి క్లాత్ ఉన్నాయేమో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము అలా షాప్స్ చూసుకుంటూ ఎక్కడ బాగున్నాయి, ఏంటి, ఎంత కాస్ట్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంటున్నాయి అనేవైతే చూసుకుంటూ ఉన్నాం. యాక్చువల్లీ మా కజిన్ అయితే హైదరాబాద్ నుంచి పంపిస్తానంది. బట్ మేమేమనుకున్నామంటే ఒకసారి మన కళ్ళతో చూసుకుంటే బెటర్ కదా, మనకి ఒకవేళ వచ్చినాక నచ్చకపోతే కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అవుతామేమో, ఎందుకులే తనకు కూడా ఇబ్బంది, ఇవన్నీ తను చూసి షాప్స్ తిరిగి మనకి పంపించడానికి అనమాట. తనకి చిన్నపిల్ల కూడా ఉంది, సో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అండ్ మనకి కావాల్సిన కలరు, మన హౌస్కి ఎటువంటి కలర్ కావాలో కూడా మనకు కొంచెం ఒక అవగాహన ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే ఆ కలర్ షేడ్స్ కూడా తెలుస్తాయి అనమాట. సో నేనైతే అలా కలర్ షేడ్స్ అవి కూడా మనకి పర్ఫెక్ట్గా మన హౌస్కి సరిపోయేలా తీసుకుందాము అనే ఒక ఆలోచనతో అయితే నేను ఇంకా ఏలూరులోనే వెతకడం స్టార్ట్ చేశాను. ఏలూరులో కొన్ని షాప్స్ ఉన్నాయి, అస్సలు క్వాలిటీ అస్సలు బాగాలేదు, చాలా చీప్ క్వాలిటీ వాడారనమాట. అలాంటివి తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం. అవైతే 25,000కి అలా ఇచ్చేస్తాం అంటున్నారు. బట్ మనకి ఏంటంటే క్వాలిటీ బాగుండాలి, ఎక్కువ రోజులు మన్నిక ఉండాలన్నమాట, అండ్ కొంచెం మెత్తగా ఉండాలి, అండ్ మనకి సోఫా కమ్ బెడ్ రావాలి, కొన్ని పిల్లోస్ రావాలి, ఇలా రకరకాల మనకి చాలా ఉన్నాయి కాబట్టి సో మేము అలా తిరుగుతున్నాము. మంచి షాప్స్కి వెళ్ళి మంచి క్వాలిటీ ఉన్నాయి అయితే చూద్దామని చెప్పేసి తిరుగుతున్నాము. ఇంకా సెకండ్ డే కూడా మేము రావడానికి రెడీ అయ్యామన్నమాట. ఎందుకంటే మాకేమీ నచ్చట్లేదు, అసలు క్వాలిటీ నచ్చట్లేదు, అండ్ క్లాత్ నచ్చట్లేదు, ఫోమ్ నచ్చట్లేదు. అసలు ఎన్ని షాప్స్ తిరిగినా మాకు అసలు నచ్చట్లేదు అన్నమాట. అసలు ఎలా తీసుకోవాలి ఏంటి. అండ్ మాకు మా హౌస్లో కార్నర్ వచ్చిందన్నమాట. మేము ఆలోచించామంటే ఆ కార్నర్కి సెట్ అయ్యేలాగా ఎల్ ఆకారంలో రావడం కానీ, లేదంటే ఆ ఎల్ ప్లేస్లో ఏదన్నా ఒక ఓన్లీ చైర్, సపరేట్ ఒక చైర్ తీసుకొని చైర్ పెట్టి ఆ పక్కన సోఫా పెట్టి అలా ఏమైనా సెట్ చేద్దామా అనే థాట్ కూడా ఉందన్నమాట. బట్ మేము కన్ఫ్యూజ్ అయ్యాం, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సరే ఇలా కాదు, మనం కొంచెం గ్యాప్ తీసుకుందాం, దాని గురించి ఆలోచిద్దాము. ఇక్కడ కొన్ని షాప్స్ చూసాం కదా, ఇంకొన్ని షాప్స్ వెతుకుదాము, ఎక్కడ బెస్ట్గా ఉంటే ఆ షాప్కే వెళ్ళి మళ్ళీ తిరిగి కొనుక్కుందాం అనుకున్నాము. ఇంకా లాస్ట్లో అయితే డామ్రోలోకి వచ్చామన్నమాట. డామ్రోలో అయితే సోఫాస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, ఏ మాటకు ఆ మాట చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. సో కొన్ని షాప్స్ అన్నీ ఎతికి ఇంకా ఫైనల్గా డామ్రోకి అయితే వెళ్ళాము. డామ్రోలో ఏమైందంటే సోఫా కమ్ బెడ్ లేదనమాట. వాళ్ళు ఆల్రెడీ ముందే ఒకటి సేల్ చేసేసారంట. సో మేమేం చేస్తున్నామంటే ఓకే వస్తుందా అంటే ఒక 2-3 డేస్లో వస్తుంది, మీరు చూద్దురు కానీ అని చెప్పేసి చెప్పారు. సో మేము అందుకనే ఇంకా వేరే షాప్స్లో కూడా ఇక్కడ కొంచెం సోఫా కమ్ బెడ్స్ అలాంటివి కొన్ని వెతికి చూసుకొని
ఇంకా డ్యామ్రోలో మళ్ళీ చూద్దాము అని చెప్పేసి ఐడియా అయితే ఉన్నాము. ఇంకా మా కజిన్ వాళ్ళ హస్బెండ్ కూడా మాతో పాటు చాలా బాగా తిరిగారనమాట. పాపం అందరికీ నీరసం వచ్చేసింది. మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. వీటిలో తిరగడం, వాటిలో కూర్చోవడం, ఇది బాగుందమ్మా ఇది బాగుందమ్మా అని చెప్పడం, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఫైనల్ డ్యామ్రో అనమాట. ఇక్కడ క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ సోఫా సెట్స్ కూడా చాలా బాగున్నాయి. మా కిడ్స్ అయితే ఇలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము అనుకున్నాము ఇంకా చాలు, ఇంకా తిరిగించాలు, మనకి కొంచెం టైట్గా అనిపించింది. నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ వద్దాం. డ్యామ్రోలో కూడా కొత్త స్టాక్ వస్తుంది అన్నారు కదా, సో అక్కడ చూద్దాము. ఎందుకంటే క్వాలిటీ బాగుంది, ప్రతి సోఫా క్వాలిటీ బాగుంది కాబట్టి మనం ఆ క్వాలిటీ చూద్దామని చెప్పి నెక్స్ట్ డే మా అన్నయ్య వాళ్ళతో మళ్ళీ వచ్చాం అన్నమాట. అంటే ఆ రోజు గంగానమ్మకి పెట్టుకొని ఇంట్లో అన్నయ్య వాళ్ళని పిలుచుకున్నాం. ఇంకా అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి మళ్ళా సోఫాస్ చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇల్లులో ఉన్న ఆర్ఆర్పేట అవన్నీ తిరగడానికి అయితే వెళ్ళాము. సాధ్యమైనంత వరకు ఒక 10 షాప్స్ అన్నా చూస్తుంటాం అన్నమాట. అసలు నాకు ఏమీ నచ్చట్లేదు, క్వాలిటీ నచ్చట్లేదు, తక్కువలో వస్తున్నా కూడా నాకు క్వాలిటీ నచ్చట్లేదు అనమాట. అవి ఎలా ఉన్నాయంటే మనం తీసుకున్నా సరే కొన్ని రోజులకి ఊడిపోతాయి, లేదంటే ఫోమ్ పోతుంది, చిరిగిపోతుంది. ఇంకా మళ్ళీ కొత్తది తీసుకోవాలి అన్నట్టుగానే ఉన్నాయి. కానీ నాకు క్లాసీ లుక్ అలా రాలేదన్నమాట. అంటే మనకి తక్కువలో పెట్టుకోలేని వాళ్ళు తీసుకోవచ్చు, జాగ్రత్తగా వాడుకుంటే కొన్ని ఉంటాయి. బట్ నాకు చాలా నీట్గా ఉండాలి, క్లాసీగా ఉండాలని ఆలోచించాను. సో అందుకని నేను కొన్ని ప్లేసుల్లో అయితే తీసుకోలేదు. ఇంకా మేము వెతుకుతున్నాము. వివాంటాకి మళ్ళీ వచ్చామన్నమాట. అక్కడ ఒక 2 సోఫాస్ చూసాము, అవి బాగానే ఉన్నట్టు అనిపించినాయి. మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందామని చెప్పి మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకొని కూర్చొని చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కలర్స్ సోఫా కమ్ బెడ్. సోఫాస్ చాలా ఉన్నాయి, సోఫా చైర్స్ అవి చాలా, ఆ సెట్స్ చాలా ఉన్నాయి. ఇంకా నేనైతే సోఫా కమ్ బెడ్డే కావాలనుకున్నాను. ఇంకా లాస్ట్కి డ్యామ్రోలోనే తీసుకున్నాం అనమాట. అది గ్రే కలర్ తీసుకున్నాం. కొంచెం పిల్లలు తొక్కినా సరే మురికవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అదైతే మేము ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్ ఇచ్చిన వారానికి మాకు అదైతే డెలివరీ చేశారన్నమాట. ఇంకా హౌస్లో సెట్ చేశారు మొత్తం. ఇదిగో సోఫా అయితే ఇలా ఉంటుంది, కింద లాగితే మనకి బెడ్ వస్తుందన్నమాట. ఇలా ఇంకా మా హౌస్కి సైడ్ అక్కడ అలా ప్యాక్ చేసి అక్కడ టీపాయ్ పెట్టి అలా అయితే సెట్ చేశాను. చాలా కలర్ఫుల్గా అనిపించింది, ఆ ప్లేస్కి అందం వచ్చిందన్నమాట. ఇంతకుముందు చూసారు కదా దివాన్ కట్ పెట్టినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు సోఫా పెట్టినప్పుడు ఎలా ఉందో, చాలా నీట్గా ఉంది, హౌస్కి అందం వచ్చిందన్నమాట. సో ఏం చేస్తాం, కొన్ని ప్లేసెస్కి కొన్ని సెట్ చేయకపోతే అక్కడ అందం ఉండదు. సో ఇంకా చేసేది ఏమీ లేక తీసుకున్నాం. ఇదైతే మాకు 45-40 పడినట్టుంది. కాస్ట్ తక్కువగా వచ్చింది, క్వాలిటీ బాగుంది అండ్ సోఫా కమ్ బెడ్ వచ్చిందనమాట. బట్ ఆ ఎల్లో రూపంలో అనుకున్నదైతే రాలేదు, అదొక నాకు చిన్న డిసప్పాయింట్మెంట్. సరే చూద్దాం, కొన్ని రోజులు పోయినా ఏదైనా చైర్ ఆ చివరిన కార్నర్లో వేద్దాము, సోఫా ఇటు జరిపి అనే కాన్సెప్ట్ అయితే ఉంది నాకు. సో అది నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏంటో చూడాలి. ఫైనల్గా మా సోఫా వచ్చింది. మా హాల్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ హాల్ని డెకరేట్ చేయాలి. సో ఆ డెకరేషన్ ఐటమ్స్ నేను ఎలా డెకరేట్ చేశాననేది మరొక వీడియోలో అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి గైస్. ఈ మా గృహప్రవేశం కానించి మా హౌస్ని ఎలా మేము మేకోవర్ చేసుకున్నాము, గార్డెన్ ఎలా మేకోవర్ చేసుకున్నాము, బెడ్రూమ్ ఎలా మేకోవర్ చేసుకున్నాము, ఎలా డెకరేషన్ చేసుకున్నాము అన్నీ నేనైతే వీడియోలో పెడతాను, డెఫినెట్గా చూడండి. మా గార్డెన్ వీడియో అయితే పెట్టాను కదా, మేము ఎలా మేకోవర్ చేసాం ఏంటి అని. ఆ గార్డెన్స్లోకి సోలార్ లైట్స్ అయితే ఆర్డర్ పెట్టాము. అది కూడా మీషోలో అనుకుంటా 800 ఎంతో పడినాయి అనమాట. సో మా హస్బెండ్ మా కిడ్స్ కలిసి ఆ సోలార్ లైట్ని ఫిక్స్ చేస్తున్నారనమాట. వాటిని మనం గార్డెన్లో గుచ్చుకోవడమే. మనకి పైన సోలార్ ప్యానెల్ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే సోలార్ ఎనర్జీని లాక్కొని మనకి ఇలా లైట్స్ ఇస్తుంది అనమాట. చాలా బాగున్నాయి, బాగా ఓవర్ కాంతి అయితే లేదు, ఎంత ఉండాలో అంత ఉన్నాయి అనమాట. బట్ గార్డెన్కి అయితే అందం వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది.
సో ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఎవరు మిస్ చేయొద్దు, డెఫినెట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఉంటాను మరి.